రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గుంతపల్లిలో అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో నూతన విద్యార్థులకు ఘనంగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు కళాశాల ప్రత్యేకతలు, విద్యా ప్రమాణాలు, ప్లేస్మెంట్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అవంతి గ్రూప్ సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అవంతి గ్రూప్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ విద్యా సంస్థల్లో 20,000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుండటంతో విద్యార్థులకు దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గుంతపల్లి విలేజ్ లో హైదరాబాద్ మండలంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థులతోటి ఒక పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అవంతి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అప్పుడు ఒక రాష్ట్రంలో, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సుమారు 20 కాలేజీలు, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా ఒక 9 మంది స్టూడెంట్స్ తోటి హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున 2 రాష్ట్రాలు 20 కాలేజీలు, 20,000 మంది విద్యార్థులు దీంట్లో చదువుకుంటున్నారు. కొన్ని లక్షలాది మంది విద్యార్థులు ఈ 35 సంవత్సరాల్లో చదువుకునే దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. మరి మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎన్ని కాలేజీలు ఉన్నా అవంతి కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి క్రమశిక్షణ, వాళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం, అలాగే చదువుతో పాటు, విద్యతో పాటు వాళ్ళకి ఉపాధి కల్పించే ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం అవంతి కాలేజ్ ప్రత్యేకత. కాబట్టి మరి కాలేజీ పెట్టేదే నుంచి ఇప్పటివరకు కూడా రిజల్ట్స్ విషయంలో కానీ, ప్లేస్మెంట్స్ విషయంలో కానీ 80% అబోవ్ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. తప్పనిసరిగా రాబోయే రోజు మరి దీనికి సహకరించినటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అధ్యాపక సిబ్బందికి, యూనివర్సిటీ అధికారులకి, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ అవంతి కాలేజెస్ ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నేను విశాల్ విన్సెంట్, part of Tech Mahindra. So all that I am looking at the young generation to think wisely, have something called emotional intelligence, which is EI, not only AI, and the more they can communicate is where they stand. NCC program was very well they are doing, and in addition to that, I heard they are encouraging socio-economic students with a little amount of fees. That is what very important in the present generation. And the last point is, so I observed in this campus, so environment, ambience and maintenance is very good.